Good morning, children. Today 9th class social atmosphere 4th lesson. What is the meaning of atmosphere? Atmosphere means a number of gases. Gases are released of this air. Then like CO2, O2 and nitrogen. This is the main importance of the gases. అంటే అట్మాస్ఫియర్ అంటే గాలిలో ఉన్నటువంటి వివిధ రకాల వాయువులకు సంబంధించినటువంటి అంశం అన్నమాట అండి. అంటే కొన్ని రకాల అడుగుల ద్వారా అంటే మనం ఏం చేస్తున్నాం, ఫారెస్ట్ డిఫారెస్ట్ చేయడము లేకపోతే దాన్ని ఫైర్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మొత్తం అట్మాస్ఫియర్ అనేది టోటల్గా లాస్ అవుతూ ఉండడం అనమాట అండి. ఎక్కువ ఏమవుతుంది, రిలీజు CO2 అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. CO2 రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, వాటితో పాటు రిమైనింగ్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతూ ఉండడం జరుగుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. ఇది ఏంటంటే అట్మాస్ఫియర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ ఆక్సిజన్ అదర్ గ్యాసెస్ విల్ బి యూజ్డ్ అనమాట అండి. ఆక్సిజన్తో పాటు అదర్ గ్యాసెస్ కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి, ఆక్సిజన్ అనేది ఎలా లభిస్తుంది మనకి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్? ఆక్సిజన్ మనకి ఎలా వస్తుంది? Number of trees is a releasing of the carbon oxygen. That trees is gives to oxygen. The trees are receiving CO2, carbon dioxide, carbon monoxide, other gases. Okay? కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ ప్యూర్ ఆక్సిజన్ అనేది ఓన్లీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? 20% ఆఫ్ ఆక్సిజన్ అనేది అమెజాన్ ఫారెస్ట్ ఏరియా నుంచి వస్తుంది అనమాట అండి. వరల్డ్ మొత్తము only 20% of pure oxygen will be released from Amazon forest area. The present country Brazil, the lungs of forest and mountain, the lungs of forest. After few months back, the Amazon forest will be totally defied. Now 46% of forest is a collapse. What is the main reason? Number of tribal areas are living in Amazon forest area. Okay, this is the cultivation of number of farmers is hunting, the farming, food cultivation. The number of millions of hectares is totally destroyed in Amazon forest. Okay, the lands is totally destroyed. The effect of the oxygen. Number of people are their life is surrounding conditions is totally collapsed. What is the main reason? ఫారెస్ట్ అనేది మనకు మెయిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే మనకి అంటే ఆక్సిజన్ అనేది లేకపోతే దేర్ ఇస్ నో లివింగ్. ఓకే, నంబర్ ఆఫ్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఇస్ టోటల్లీ డిస్ట్రాయిడ్. బట్ once upon a time earth is only releasing from CO2. Okay, what is the main reason? This is a fireball. Earth is a fireball అన్నమాట అండి. అంటే భూమి ఏర్పడినప్పుడు ఈ భూమి అన్నది ఒక అగ్నిగుండం కింద మాత్రం ఉండేదన్నమాట అండి. అర్థమైంది కదా. there is no trees, there is no animals, there is no bacteria, protozoa, there is no animals. The animals is first forming ocean. Okay, animals అన్నవి బ్యాక్టీరియా అనేది మొదటిసారిగా మహాసముద్రాలను పుట్టడం జరిగింది అనమాట అండి. దాని నుంచి మనకి జీవం అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, in the previous chapter you read about the atmosphere and hydrosphere. In this chapter we will read to atmosphere. We breathe in air with oxygen. We cannot live without it. When we breathe out we give out carbon dioxide. మనం ఆక్సిజన్ లేకుండా బతకలేం. కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటే ఏమవుతుంది? the lungs are suffered. Okay, lungs, kidneys, nervous system totally suffered. Then okay, and oxygen లేకుండా మనం బ్రతకగలమా? There is no chance of availability in the world. Earth's atmosphere makes life possible due to other reasons too. అంటే ఏంటి, ఈ జీవితాన్ని ఆక్సిజన్ ఉంటే ప్రభావితం చేస్తున్నా లేదా రిమైనింగ్ కాజెస్ అని ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే yes, అంటే రైనీ సీజన్, వెదర్ కండిషన్స్, టెంపరేచర్, ఓకే, రివర్స్, ఓషన్స్ అలాంటివి కూడా మనని ఏం చేస్తున్నాయి చెప్పాలి. అంటే అదర్ పాసిబిలిటీస్ కోసం మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ప్రివెంట్స్ హార్మ్ఫుల్ ద రేస్ ఫ్రమ్ ది సన్ ఫ్రమ్ రీచింగ్ అస్. అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు భూమిని డైరెక్ట్గా తాకకుండా ఏమవుతుంది, మధ్య అంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ది లేయర్ ఏంటి
ozone layer, ozone layer, okay. UV rays, UV, ultraviolet rays is not reaching from the earth, the reflecting came back to sun. అంటే ఏంటి, సూర్యుని నుంచి వచ్చేటువంటి అతినీలలోహిత కిరణాల వల్ల భూమిని చేరకుండా మధ్య ఉన్నటువంటి ఈ ఓజోన్ లేయర్ అన్నది అడ్డుకుని ఈ అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి అతి భయంకరమైన కిరణాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. అందువల్ల మనము కొంతవరకు సేఫ్ ఉండడం జరిగింది అన్నమాట. The green plants take in carbon dioxide, use sunlight and water to photosynthesis. అంటే నీటి మొక్కలు ఏ విధంగా కిరణజన్య సమయక్రియ జరుగుతున్నాయి? ఫోటోసింథసిస్ మీన్స్ కిరణజన్య సమయక్రియ. ఓకే, అంటే సన్లైట్ తెలుసు కదండి. Sunlight means they gives from the energy receiving from the trees, releasing into oxygen. Okay, the trees will be growth day by day. అర్థమైంది కదండి. చెట్లు అనేవి సూర్యుని యొక్క శక్తి నుంచి గ్రహించుకుని అవి ఆహారాన్ని సమకూర్చుకుని ఏం చేస్తున్నాయి, తిరిగి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఓపెన్గా ఉన్నటువంటి ట్రీస్ కనబడుతుంటాయి, కానీ ఓషన్స్ ఉన్నటువంటి ట్రీస్ దట్ ఈస్ నాట్ సీయింగ్. అవి ఎలా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాయి. అర్థమైంది కదండి. ఓషన్స్ ఉన్నటువంటి ట్రీస్ కానీ ప్లాంట్స్ కానీ అవి ఎలా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాయి. The receiving from the sunlight, the water is a totally temperature. Okay, the oxygen will be mixed with water. The energy from this gives to trees and not use sunlight, and we end up getting delicious fruits, vegetables, grains, etc. from them. These gives the proteins, carbohydrates, sugars, fats, minerals and other nutrients that we need to live. అంటే మనం తీసుకున్న పోషకాహారాలను మన శరీరాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుస్తున్నాయి. ఇప్పుడు చూడండి, బయట ఉన్నటువంటి ప్లాంట్స్ చూడండి, వాటికి నీరు ఎవరు పోస్తున్నారు? దెర్ ఈస్ నో వాటర్. అర్థమైంది. అంటే భూమి లోపల ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ ఉన్నటువంటి లేయర్స్ ద్వారా వాటర్ని రూట్స్ ద్వారా రిసీవ్ చేసుకుని అవి కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని అవి యూజ్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఇందువల్ల నెంబర్ ఆఫ్ డెజర్ట్స్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్, డెజర్ట్ ఏరియాలో ట్రీస్ చూడండి ఏ విధంగా ఉంటాయి. ఎక్కడో ఎక్కడో అండర్ గ్రౌండ్ అనేటువంటి వాటర్ని ఏం చేస్తున్నవి రూట్స్ ద్వారా రిసీవ్ చేసుకుని అవి ప్రిజర్వ్ చేసుకుంటాయి అనమాట అండి. అంటే ఎక్కడెక్కడ లీవ్స్, బ్రాంచెస్, అర్థమైంది కదండి. మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంట్లో అది మొత్తం స్టోర్ చేసుకుని ఆ నెంబర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు వాటర్ని యూజ్ చేసుకుంటుంది అనమాట అండి. అందువల్ల ఆ ట్రీస్ బతకడానికి పాసిబిలిటీ ఉంది. Another mineral and the nutrients that we need to live. It is the atmosphere means which transport water from the ocean deep to continents in the form of rain. అంటే ఏంటి, వర్షాలు అన్నవి ఏ విధంగా యూజ్ అవుతూ ఉంటాయి అంటే క్లౌడ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి అనమాట అండి. దానివల్ల ఏమవుతుంది, రైనీ సీజన్ అంటే క్రియేట్ అవ్వడానికి రీజన్ అనమాట అండి. మనకి రైనీ సీజన్ ఎప్పుడు ఏర్పడుతుంది? మాన్సూన్ విల్ బి India that came June 1st are totally all over India expanded July 1st week. Okay, June 1st week it entered in Kerala state. First state Kerala is the monsoon, southwest monsoon is coming in first state reached by Kerala. The monsoon totally covered by July 1st week or July 2nd week. అంటే ఏంటి, మొదటిసారిగా భారతదేశంకి వచ్చేటువంటి ఋతుపవనాలు కేరళ అనే రాష్ట్రాన్ని తాకి అవి జూలై 1st వీక్ ఆర్ 2nd వీక్ మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యి మన రైనీ సీజన్ క్రియేట్ అవుతుంది అనమాట అండి. ఈ విండ్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి? మెడిటేరియన్ అంటే యూరోప్ కాంటినెంట్, ఆఫ్రికా కాంటినెంట్ ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ మధ్యన ఉన్నటువంటి ఓషన్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే విండ్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ మాన్సూన్ అనేది మనకి ఎఫెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట అండి. అర్థమైంది కదా. Without this many rocks would not erode. అంటే ఏంటి, ఈ అట్మాస్ఫియర్ అనేది లేకపోతే రాళ్ళు కోతకు గురవడం అన్నమాట. దేర్ ఇస్ నో ఎరిషన్ అండ్ మీన్స్ కోతకు గురవడం. చూడండి, కొన్ని విండ్స్ వల్ల ఏమవుతున్నాయి, రాక్స్ అనేవి షార్ప్గా చాలా షేప్గా తయారవుతుంటాయి. ఎందువల్ల we are watching movies. Yes sir. We are watching. Yes sir. Sai Dharmadeza movie. Okay, Sai Dharmadeza, only one song. Old song is a
అంటే మోడిఫికేషన్ అనమాట. ఓల్డ్ సాంగ్ కూడా ఉంటుంది. అందులో ఏం చేస్తే కొలరాడోని అమెరికా ప్లేస్ ఉన్న రాక్స్ చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట అండి. అర్థమైంది కదా. అంటే ఆ రాక్స్ ఏమవుతున్నాయి, విండ్స్ వల్ల ఎఫెక్ట్ వల్ల చేంజ్ అవుతున్నాయి. ఆ విండ్స్ లేకపోతే ఏమవుతుంది, వెదర్ కానీ టెంపరేచర్ కానీ లేకపోతే రాక్స్ అలాగే ఉండి ధూళి కింద మారిపోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట అండి. దిస్ మీన్స్ వుడ్ నాట్ హ్యావ్ మెనీ కైండ్స్ ఆఫ్ సాయిల్స్, సో యూ వుడ్ నాట్ ఏబుల్ టు గ్రో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్. అంటే అట్మాస్ఫియర్ లేకపోతే పంటలు పండడానికి అవకాశం అనేది లేదనమాట అండి. యూ కుడ్ నాట్ ఎంజాయ్ ది కూలింగ్ మాన్సూన్ రైన్, దిస్ సెన్స్ ఆఫ్ ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్, బట్ ది సౌండ్స్ ఆఫ్ మ్యూజిక్ వితౌట్ ద అట్మాస్ఫియర్ టు హెల్ప్ us. అంటే ఏంటి అంటే అందమైన పువ్వులు పూయడానికి కానీ ఆ పువ్వుల నుంచి వచ్చేటువంటి స్మెల్ కానీ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియర్ని ఏం చేస్తుంది, అట్మాస్ఫియర్ని ఏం చేస్తుంది,